సాక్షాత్తు శివుడు విష్ణువు ఒకే స్వరూపం రెండు రకాలుగా. ఉదాహరణకి అద్దంలో నన్ను నేను చూసుకున్నట్టు. శివుడు విష్ణువు వేరు కాదు, ఇద్దరు ఒకటే. కానీ శుద్ధ స్ఫటికమైనటువంటి స్వరూపంగా శివుడు కనబడుతూ ఉంటాడు, అలాగే భోగ స్వరూపంగా విష్ణుమూర్తి కనబడుతూ ఉంటాడు. కనబడే ఆ పై మెరుగులు మాత్రం చూస్తే భేదభావం ఖచ్చితంగా కనబడుతుంది. మేము విష్ణు భక్తులం అండి, మేము శివభక్తులం అండి అనే భేదభావం కనబడుతుంది. కానీ ఆ మూర్తుల యొక్క చరిత్ర అంటే మనకి భగవంతుడి యొక్క చరిత్రని పురాణం అంటారు. ఆ పురాణం ఒక్కసారి తెలుసుకోవడం అంటే అర్థం చేసుకోవడం. ఎప్పుడైతే మనం అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు ఈ రెండు స్వరూపాలకి డిఫరెన్స్ అనేది ఏది లేదు అనేది మనకు అర్థం అవుతుంది. ఉదాహరణకి ఆకాశం నీలంగా కనబడుతుంది, అంత మాత్రం చేత నీలంగా ఉందా? చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. నీలంగా లేదు ఆకాశం, అసలు ఆకాశానికి రంగే లేదు, ఆకాశం అనేదే లేదు. కానీ నాకు కనబడుతుంది కదా, నీలంగా కనబడుతుంది ఆకాశం. అది ఎవరికి అర్థమవుతుంది? కంటికి మాత్రమే కనబడేవాడికి అది ఆకాశం నీలంగా ఉందని కనబడుతుంది. చదువుకున్నటువంటి వ్యక్తులకి అర్థమవుతుంది అక్కడ అసలు ఏమీ లేదు, సూర్యకిరణాల వల్ల ఆ కిరణాలు రిఫ్లెక్ట్ అయ్యి ఒక రంగును చూపిస్తుంది. అనంతమైనటువంటి చీకటిలో నుంచి ఒక రంగు కనబడుతుంది, అక్కడ ఏమీ లేదు. ఉదాహరణకి టెంట్ ఉంది, ఈ లైట్ వెలుతురులో టెంట్ రంగులు కనబడుతున్నాయి. టెంట్ ఉంది కాబట్టి కనబడుతుంది, టెంట్ తీసేస్తే ఏమీ ఉండదు, ఖాళీగా ఉంటుంది. ఆకాశం కూడా అంతే, ఏమీ లేదు, శూన్యంగా ఉంటుంది. ఆ శూన్యంలో సూర్యకిరణాల చేత ప్రతిఫలించినటువంటి వెలుగుతో ఒక రంగు కనబడుతుంది. అంత మాత్రం చేత నీకు ఇప్పుడు అర్థమైంది ఆకాశంలో ఏమీ లేదు, రంగే లేదు, ఏమీ లేదని. కానీ అంత మాత్రం చేత నీ కళ్ళకు రంగు కనబడకుండా ఉందా? తెలియని వాడికి రంగు కనబడుతుంది, తెలిసిన వాడికి రంగు కనబడుతుంది. కానీ తెలిసిన వాడికి తెలియని వాడికి తేడా ఏంటి? జ్ఞానం ఉన్నవాడికి అర్థమవుతుంది అక్కడ ఏమీ లేదు, కానీ కనబడుతుంది. మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయస్వేచ్ఛయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. సాక్షాత్తు శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో ఇచ్చినటువంటి మాట ఇది. మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయస్వేచ్ఛయం. మాయ అనేది ఉంది, కానీ మాయ అనేది యోగీశ్వరుడైనటువంటి జీవుడు అర్థం చేసుకుంటాడు. ఓహో ఇది మాయా, ఈ మాయని కళ్ళ ముందు కనబడుతుంది, కానీ మాయకి నేను అంటకుండా, ఉదాహరణ తామరాకు మీద నీటి బొట్టు లాగా మాయ అనేది అంటి ఉండిపోకుండా దూరంగా ఉంటూ ఇదే ఆఖరి జన్మ చేసుకుంటూ, ఈ జన్మలో నేను పుట్టక మునుపు ఏ కుక్కగా పుట్టానో, పందిగా పుట్టానో, పిల్లిగా పుట్టానో, నల్లిగా పుట్టానో, దోమగా పుట్టానో ఎవరికి తెలియదు, నాకే తెలీదు. భగవంతుడు సర్వాంతర్యామైన భగవంతుడికి తప్ప. అయితే ఏ పుణ్యం చేసుకున్నానో భగవంతుడి యొక్క కథ భాగాన్ని చెప్పే అదృష్టాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి ఇది ఆఖరి జన్మ చేసుకోవాలి అని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి భగవంతుడి వైపు నా బుద్ధిని తిప్పాను. అంత మాత్రం చేత నేను ఉద్యోగాన్ని మానేశానా, నా తల్లిదండ్రులను వదిలేశానా, నా వ్యవహారాల్లో వదిలేశానా, నా స్నేహితుల్లో వదిలేశానా, నా బంధువుల్లో వదిలేశానా? తామరాకు మీద నీటిబొట్టు ఉంది, తామరాకు నేను వదలలేదు. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అంటారు, నళినీదళగతరమతి చరణం తత్వజీవిత మతిశయ చపలం విద్ధివ్యాద్యభిమానగ్రస్తం లోకం శోకమనంత సహస్రం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ అజ్ఞాని, భజ గోవింద భజ గోవింద అని గోవిందుని ప్రార్థన చేయవయ్యా. ఎందుకయ్యా అంటే ఇదే ఆఖరి జన్మ చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందుకోవడానికి కావలసినటువంటి బుద్ధి మనిషికి మాత్రమే ఉంది, మనిషికి మాత్రమే ఆ బుద్ధి ఉంది.